హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో హెచ్విఏసి సిస్టమ్స్లో టీఎక్స్వి గురించి తెలుసుకుందాం. టీఎక్స్వి అంటే థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్, దీని ఫుల్ ఫాము. మన టీఎక్స్విలో ఈ థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్లో కాంపోనెంట్స్ తెలుసుకుందాం. ఇది ఒకటి ఫీలర్ బల్బ్, రెండు ఇది క్యాపిలరీ ట్యూబ్, ఇది డయాఫ్రమ్, ఇది వచ్చి పుష్ రాడ్, ఇది స్ట్రైనర్, ఇక్కడ స్ప్రింగ్ అడ్జస్టింగ్ స్క్రూ, ఇక్కడ నీడిల్ వాల్వ్ సీట్, ఇది వచ్చి వాల్వ్, ఇక్కడ ఇది ఎవాపరేటర్. ఇవి టీఎక్స్విలోని కాంపోనెంట్స్. ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్, ఇది అవుట్లెట్, ఇది ఎక్స్పాన్షన్ వాల్వ్ ఇన్లెట్. ఇందులో P1 P2 అని రెండు పోర్ట్లు ఉంటాయి. ఇవి పిఎస్ అంటే ఇది స్ప్రింగ్ ప్రెజర్, పిఈ ఇది ఎవాపరేటర్ ప్రెజర్. ఓకే, వీటిని P1 వచ్చి ఎక్స్టర్నల్ ఈక్వలైజర్, P2 వచ్చి ఇంటర్నల్ ఈక్వలైజర్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో వర్క్ ఏంటో తెలుసుకుందాం. టీఎక్స్వి వర్క్ ఎలా పనిచేస్తుందో. ఇది కండెన్సర్ అవుట్లెట్ నుంచి వచ్చిన రిఫ్రిజిరెంటు ఇలా టీఎక్స్విలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఒక స్టెయినర్ ఉంటుంది, ఇక్కడ ఫిల్టర్ అయ్యి లోపలికి వస్తుంది లిక్విడ్ రిఫ్రిజిరెంట్. ఇక్కడ ఈ వాల్ ఓపెన్లో ఉంది కదా, ఇలా లోపలికి వచ్చేసి ఈ వాల్ ద్వారా లోపలికి వచ్చి ఇక్కడ ఇది నీడిల్ పాయింట్, నీడిల్ వాల్వ్ సీట్ ఇది. ఓకే, అంటే చిన్న నీడిల్ అంతా ఉంటుంది అనమాట వాల్వ్. ఈ వాల్లో నుంచి ఇక్కడ బయటకు వచ్చేసేపటికి ఎక్కువ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవడం వల్ల ఎక్స్పాన్షన్ ఎక్కువ జరుగుతుంది, ప్రెజర్ పూర్తిగా రెడ్యూస్ అయిపోయి ఇలా ఎవాపరేటర్లో ఇన్లెట్లోకి వస్తుంది రిఫ్రిజిరెంట్. ఎవాపరేటర్లో లిక్విడ్ రిఫ్రిజిరెంట్ వేపర్గా మారుతుంది. అంటే హీట్ ఆర్ వాటర్, ఏదైనా ఎయిర్ కూల్ కానీ వాటర్ కూల్ కానీ ఏదైనా సబ్స్టెన్స్ కూల్ కానీ చేసి హీట్లు అబ్జర్వ్ చేసి లిక్విడ్ రిఫ్రిజిరెంట్ మనకి ఎవాపరేటర్ అవుట్లెట్ వచ్చేసరికి వేపర్గా మారుతుంది. ఇక్కడ ఎవాపరేటర్ అవుట్లెట్కి ఫిల్లర్ బల్బ్ సెట్ చేయబడి ఉంటుంది. దీంట్లో పవర్ ఎలిమెంట్ ఉంటుంది. ఇక్కడ ఎవాపరేటర్ అవుట్లెట్ టెంపరేచర్కి ఈ ఫిల్లర్ బల్బులోని పవర్ ఎలిమెంట్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యి ఈ క్యాపిలరీ ద్వారా కొంత ప్రెజర్ని ఈ డయాఫ్రామ్ మీద అప్లై చేస్తుంది. ప్రెజర్ ఇక్కడ డయాఫ్రామ్ మీద పడుతుంది అనమాట. అప్పుడు ఈ డయాఫ్రామ్ కిందకి పుష్ చేయబడుతుంది. ఇది డయాఫ్రామ్, ఈ డయాఫ్రామ్ కిందకి పుష్ చేయబడుతుంది. కిందకి పుష్ చేసినప్పుడు ఈ పుష్ రాడ్, అప్పుడు మనకి ఇవి ఏంటంటే ఇవి వాల్ సీట్, నీడిల్ వాల్ సీట్. ఇందులో వాల్ ఇలా సీట్ అయి ఉంటుంది అనమాట. ఇట్లా సీటింగ్లో కూర్చొని ఉంటుంది ఈ వాలు, నీడిల్ వాల్ సీట్లో. ఇది ఎప్పుడైతే డయాఫ్రామ్ కిందకి పుష్ చేస్తుందో ఈ పుష్ రాడ్ సాయంతో ఈ వాల్ వచ్చి కొంచెం కిందకి ఓపెన్ అవుతుంది. కిందకి ఓపెన్ అయినప్పుడు ఈ రిఫ్రిజిరెంట్ ఎవాపరేటర్లోకి వెళ్ళిపోతుంది, లిక్విడ్ రిఫ్రిజిరెంట్. ఇక్కడ రిఫ్రిజిరెంట్ మళ్ళీ తిరిగి ఒక సఫిషియంట్ రిఫ్రిజిరెంట్, ఎవాపరేటర్లో సరిపోయింది రిఫ్రిజిరెంట్, సఫిషియంట్గా ఉంది లోపల కూలింగ్. అప్పుడు ఇక్కడ ఎవాపరేటర్ అవుట్లెట్ ప్రెజర్ ఇక్కడ డ్రాప్ అవుతుంది కదా, అంటే ఇక్కడ మనకి వేపర్ ఇక్కడ ఎవాపరేట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ప్రెజర్ ఇక్కడ డ్రాప్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఫిల్లర్ బల్బ్లో పవర్ ఎలిమెంట్ ఎక్స్పాండ్ అవ్వటం ఆగిపోతుంది. ఎక్స్పాండ్ అవ్వటం ఆగిపోయినప్పుడు ఈ ప్రెజర్ మళ్ళీ తిరిగి నెమ్మదిగా ఫిల్లర్ బల్బ్లోకి వస్తుంది. అప్పుడు అంటే ఇప్పుడు వాల్వ్ ఓపెన్ అయి ఉంది కాబట్టి రిఫ్రిజిరెంట్ లోపలికి వెళ్ళింది. మనకు లోపల మన కోల్డ్ ఏరియాలో కూలింగ్ మొత్తం సరిపోయింది. అప్పుడు ఏంటంటే మళ్ళీ వాల్వ్ క్లోజ్ అవ్వాలంటే ఇది ఎక్స్టర్నల్ ఈక్వలైజర్. అంటే ఎక్స్టర్నల్ ఈక్వలైజర్ వచ్చి మనకి ఇక్కడ అది పిఈ అంటే ఎవాపరేటర్ ప్రెజర్. ఇది ఎవాపరేటర్ ప్రెజర్తోనే కొంత ప్రెజర్ ఉంటుంది ఎక్స్పాన్షన్ వాల్వ్లో. P2 పోర్ట్లో, ఈ P1 పోర్ట్లో వచ్చి స్ప్రింగ్ ప్రెజర్. ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా, ఇది స్ప్రింగ్ ప్రెజర్. ఈ పిఈ ఎవాపరేటర్ ప్రెజర్, స్ప్రింగ్ ప్రెజర్ వల్ల ఈ డయాఫ్రామ్ మళ్ళీ పైకి వెళ్తుంది.
పైకి వెళ్ళినప్పుడు ఈ వాల్ వచ్చి ఈ నీడిల్ వాల్ సీట్లో మళ్ళీ అలా కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు వాల్ క్లోజ్ అవుతుంది. ఓకే, ఇలా వాల్ క్లోజ్ అయినప్పుడు రెఫ్రిజరెంట్ ఫ్లో ఆగిపోతుంది. మళ్ళీ రెఫ్రిజరెంట్ ఫ్లో ఆగిపోతుంది కదా, ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ మన కూలింగ్ పాయింట్లో ఎప్పుడైతే మనకి ఇక్కడ టెంపరేచర్ రైజ్ అయిపోతుందో లోపల ఏరియాలో, అప్పుడు మళ్ళీ ఈ లిక్విడ్ రెఫ్రిజరెంట్ మళ్ళీ వేపర్గా మారి ఈ వేపర్ ఎవాపరేటర్ అవుట్లెట్కి వచ్చినప్పుడు ఫిల్లర్ బల్బ్ ఈ పవర్ ఎలిమెంట్ ఎక్స్పాండ్ మళ్ళీ డయాఫ్రామ్ మీద ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెజర్ వల్ల పుష్ రాడ్ సాయంతో ఈ నీడిల్ వాల్ సీట్లో నుంచి ఈ వాల్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఈ సైకిల్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇలా సెక్షన్ లైన్ వద్ద ఇలా ఈ మనకు కాపర్ ట్యూబ్కి ఈ ఫిల్లర్ బల్బ్ ఇలా ఒక ల్యాంప్ ద్వారా సెట్ చేయబడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసిన సబ్స్క్రైబ్ చేస్తే మాకు సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.